హలో, ఎక్కడున్నావు? చెప్పే. ఇవాళ ఇన్స్టిట్యూట్ దగ్గర ఏమైందో తెలుసా? ఒకటి చాలా ఏడ్పించాడు. ఎన్ని బ్యాడ్ కమెంట్స్ చేశాడు, చాలా మిస్బిహేవ్ చేశాడు. వాడి పేరేంటి? కుమార్ అంట. ఎక్కడుంటాడు? ఏమో, ఇవాళ కొత్త బ్యాచ్ తో పాటు జాయిన్ అయ్యాడు. బయటికి వెళ్దాం. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదురా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. అరే 10 నిమిషాలు వచ్చేస్తావు రా. లేదురా, నాకు అర్జెంట్ పని ఉందిరా. 10 నిమిషాలు వచ్చేస్తాను చెప్పాను కదా రా. ఒకటి చాలా ఏడ్పించాడు. ఎన్ని బ్యాడ్ కమెంట్స్ చేశాడు, చాలా మిస్బిహేవ్ చేశాడు. ఎందుకు ఎక్కడ తీసుకెళ్తున్నావురా? కుమార్ అంటే ఎవడో మా చెల్లి ఏడిపించాడంట. అది ఏడిస్తుంది ఒక పక్కన. అది ముద్దు పొక్కలు దొబ్బుతామని. అది ఆడేరా కొంత చూడు ఇప్పుడు. ఈడి ఇలా బాధ అవుతున్నాడు. కొట్టాల్సింది నేను కదా, ఈడి కొడుతున్నాడు ఏంటి? అన్నీ చిత్త కొట్టేశాను రా. కానీ కొడతన గ్యాప్లో ఏమనిపించిందంటే ఆడు మళ్ళీ నా చెల్లి అనుకుంటాడేమోరా. అనుకుంటే అది నీ చెల్లి కదరా, కొట్టాల్సింది నువ్వు. వెళ్ళి కొట్టు. మా చెల్లి కదా, మా చెల్లి పెద్ద. ఏంట్రా అలా చూస్తున్నావు? బాగుంటావే. లవ్ యూ. లవ్ యూ టూ. అమ్మ బాబాయ్, మీ అన్నయ్య. మన్నయ్య. బాబాయ్ చూడకూడదు, చూడకూడదు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. వెళ్ళిపోయా. అమ్మయ్యా. నా మనసు ఏడి చందుగాలో ఉన్నాడు. చందు. అమ్మ బాబాయ్ చూసాడు, 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 చూసాడు. ఎవరా అమ్మాయి? తను తను అదే అదే తను అదే అదే ఎవర్రా? అదే ఎవర్రా? తను హారిక. హాయ్ హారిక గారు, బబ్బులు మనోడి బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ముట్టు రాసుకుని మరి తిరిగేవాళ్ళం. ఆగరా మాట్లాడుతున్నాగరా. అది నువ్వు అప్పటికీ ఫోన్లో పులిహార కలుపుతున్నావా అంటే ఎవరితో కలుపుతున్నావా అనుకున్నాను. ఆ పులిహార ఈ పులిహార అన్నమాట. ఆగరా హారిక గారు. కాదురా ఒకసారి మాట్లాడి. అదిగో హారిక గారు. ఇదేం సరి గట్టిగా పులిహోర కలిపావురా. నా గురించి చెప్పావా? చెప్పే ఉంటావు కానీ. హారిక గారు, హారిక హారిక గారు. ఏంట్రా హారిక హారిక అన్న పలకట్లేదు? అంటే మేము అది అంటే ఓకే సీరియస్ డిస్కషన్. ఓకే ఓకే హారిక గారు, మన తర్వాత కలుస్తా. సరే సరే వెళ్ళొస్తా. బాయ్. బాబోయ్, నన్ను బుక్ చేసి పడతాడు దీని దగ్గర. బాయ్ చెప్పడం మర్చిపోయానే. హారిక గారు బాయ్ చెప్దామని. సరే. ఎవరిదిరా హారిక? ఎవరిదిరా అది? ఎవరితో హారిక? నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఎవరితే కాదు, అది మా ఆఫీస్ లో కొలిక్కు. మొన్న ఒక్కసారి ఫోన్ చేసింది అంతే. ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంత దాన్ని ఇంత చేసి చెప్తారు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ప్రామిస్. ప్రామిస్. ఇంకా ఒరే, మన మ్యాటర్ మా అన్నయ్య ఒప్పుకుంటాడంటావా? ఏమోనే, నాకు అప్పుడప్పుడు అదే భయం వేస్తుంటది. చూద్దాం, ఒప్పుకుంటాడేమో. సరేలే, నేను వెళ్తా మరి. నువ్వైతే ఇక నుంచి ఆడమని తాక్కు. చాలా డిసిప్లైన్ గా ఉండు. ఆడికి రెస్పెక్ట్ ఇవ్వు. అబ్బో
ఆడు నీ బావరా. ఓయ్ బాయ్. బాయ్. లవ్ యూ. మై లవ్ బంగారం, లవ్ యూ ఏ. ఏంటమ్మా తాగావా? తాగుతున్నాను. రెండోది. తాగినప్పుడే కదా ప్రేమ పొంగిపోద్ది మీ అబ్బాయిలకి. హే తొందరగా మాట్లాడు, మా అన్న వచ్చే టైం అయింది. అప్పుడే రాడలే, ఆడు కూడా ఇక్కడే ఉన్నాడు. అదేంటి నువ్వు తాగుతున్నావు కదా, అక్కడ మా అన్న ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. వాట్ ఐ టాకింగ్? మా అన్నయ్య తాగడమా? వాడేమని ఇలాగ నాస్టీ ఫీల్ అనుకున్నావా? మా అన్నయ్య శ్రీరామచంద్రుడు, కాకపోతే కొంచెం బొద్దుగుంటాడు అంతే. హే కలర్ మాత్రం సేమే. ఈ భూప్రపంచం మీద మీ అన్నయ్యలు మీ తమ్ముళ్ళు తప్ప అందరూ బ్యావర్స్ గల్లే కదా మీ అమ్మాయిల దృష్టిలో. మీరు మీ అన్నయ్యల గురించి తమ్ముళ్ళ గురించి చెలివేషన్లు మా వల్ల కాదు, కానీ నీకు ఎలా కాదు, ప్రూవ్ చేస్తా. ఫోన్ పెట్టే. చెప్పు. వచ్చింది మీ అన్నయ్య, తలుపుతి. సరే. ఇప్పుడు ఎవరిని చూడకుండా స్ట్రైట్ గా బాత్రూమ్కి వెళ్ళిపోతాడు చూడు.